ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యం ధ్యానం చేయడానికి ప్రభా మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభా తండ్రి, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి మా కొరకు ఆయన రిక్తుడిగా చేయబడి ఉన్నాడు. ఆయన మా కొరకు దేవ తండ్రి బలిగాను, అర్పణగాను అర్పించబడి మా జీవితంలో ఆయన చేసిన పుణ్యకార్యము ద్వారా ప్రభా తండ్రి మేము నీతిమంతులుగా తీర్చబడ్డాము. మేము నీతో సమాధాన పరచబడ్డాము. సమాధాన స్థితి మేము కలిగి ఉన్నాం ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. దేవ తండ్రి ఆ విషయాన్ని బట్టి దేవ తండ్రి కొన్ని విషయాలు లేఖనాలలో ఉన్న విషయాలు మేము ధ్యానం చేస్తుండగా మీ కృప మాకు అనుగ్రహించండి. దేవ తండ్రి నీ ఆత్మను మీరును మాకును దేవ నీ వాక్యం వింటున్న వారికి కలుగజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన సమయంలో మనము వర్తమానాన్ని మనం విందాము. విని మనం అందరం కూడా మేలు పొందుకుందాం. రోమిలికి రాసిన పత్రికలో ఈ మాట చదువుకుందాం రండి. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆ ఒకసారి ఈ మాట మనం అందరం కూడా చదువుకుందాం. చదువుకుని మనందరం కూడా ప్రభుని మహిమపరుద్దాం. ఐదో ఐదో అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన ఆయన మరణంలో పాలు పొందుటకే ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్తున్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నామటండి. ఆయన చెప్తున్న విషయం ఏంటి అని అంటే, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. బాప్తీసము పొందిన మనమందరం కూడా ఆయన మరణంలోనికి బాప్తీసం పొందాం. ఈ దినాన యేసుక్రీస్తు చనిపోయారు. చూడండి, ఆయన ఎట్లాగైతే చనిపోయాడో మనము కూడా ఆయనతో చనిపోయాము. ఏ విషయంలో అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో పాపం విషయమే చనిపోయామని చూస్తాం. అటువలి మీరును పాపం విషయమే చనిపోయి అనే మాట చూస్తున్నాం. అంటే పాపం విషయంలో మనం చనిపోయామని ప్రభు చెప్తున్నారన్నమాట అండి. ఇంకేమన్నారు తెలుసా? ఆయన చనిపోవడం ద్వారా 2వ వచనం 6వ అధ్యాయం 2వ వచనం అట్లనరాదు, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగ జీవించదము అని అంటున్నాడు. అంటే మనం ఇప్పుడు పాపంలో లేము, మనం పాపులము కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనము విమోచింపబడిన ప్రజలం. మనం ఇప్పుడు ఆయన రాజ్యంలో ఉన్నవారు, ఆయన సంఘంలో ఉన్నవారము. ఆయన సంఘంలో ఉన్నవారి గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన యందు విశ్వసించిన వారిని ఆయన పరిశుద్ధ పరిచాడు అనే మాట మనం చూస్తున్నమాట అండి. అందుకే రోమిలికి రాసిన పత్రికలోనే వారి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వసించారో, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా దేవునికి ఏమయ్యారంటే ప్రియులుగా ఉన్నారు. వారు పరిశుద్ధులుగా ఉన్నారు. అయితే వారి గురించి ప్రభు చెబుతున్న మాట ఏంటి అనంటే, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన మాట మనం ఎప్పుడైతే నమ్మామో, మనము ఆ మరణంలోనికి కూడా పాలు పొందామనే విషయాన్ని కూడా నమ్మాలి. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడని ఈరోజు ఏం చేస్తారు అందరూ? గుడ్ ఫ్రైడే చేస్తారు కదా! గుడ్ ఫ్రైడే చేస్తారు. 7 మాటలు చెప్పుకుంటారు. హ్మ్. పాటలు పాడతారు. ఆయన గురించి కాసేపు ఏడుస్తారు, బాధపడతారు. కానీ ప్రాముఖ్యంగా ఈరోజు చేయవలసిన పనేంటో తెలుసా? నేను కూడా ఆయన మరణంలోనికి పాలు పొందాను. ఆయన నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అనే మాట మనం ఒప్పుకోవాల. అసలు వాస్తవానికి నేను ఇలా అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఎక్కువగా పాడే పాటేంటో తెలుసా?
ఉమ్, అప్పరాదిని ఆ పాట పాడతారన్నమాట. ఎందుకు పాడతారు? వాస్తవానికి ఎందుకు పాడతారంటే ఆ పాటలో యేసుక్రీస్తు యొక్క శిలువ ఆ బాధ అంతా కూడా వర్ణించారు. అదంతా కూడా ఇప్పుడు బయటికి తీయాలంటే ఇప్పుడు ఆ పాట పాడాలి. అసలు నేను ఇలా అంటున్నాను. మరి యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్మినప్పుడు నువ్వు నీతిమంతుడు అని ఒప్పుకున్నప్పుడే కదా నువ్వు ఆ మరణాన్ని ఒప్పుకుంటున్నావు. చూడండి, నిజంగా గుడ్ ఫ్రైడే అని కాదు గాని నేను ఇలా అంటున్నాను ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నువ్వు నమ్మితే వాస్తవానికి నీకు నువ్వు ఎలా కనబడతావు? నీతిమంతుడిగా కనబడతావు. ఎందుకంటే ఆయన చనిపోయాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నువ్వు నీతిమంతుడు అనే విషయం నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన చనిపోయాడని చెబుతూనే మనం ఆయనకే చెప్తాం ఏమని? నేను పాపిని అని, నేను అపరాధిని అని. అందుకే దేవుడు ఇలా అంటున్నాడు ఏంటంటే వాస్తవానికి వీళ్ళు సత్యము అనుకుని చేస్తున్నది కూడా ఎలా ఉంది అని అంటే ప్రభు చెప్పాడనమాట. దానిని అడ్డగించడం, సత్యమును అడ్డగించడం అనే మాట మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. చదవండి, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనంలో ఈ మాట ఉంది. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను సమస్త దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. చూడండి, దుర్నీతి చేత సత్యం ఏమవుతుంది? అడ్డగింపబడుతుంది. ఇప్పుడు సత్యం అనేది ఏంటి? పేతురు గారి పత్రికలో ఇలా వ్రాయబడింది, సత్యమైన కృప అనే మాట వ్రాయబడింది. సత్యమైన కృప అంటే కృపయే సత్యము అనే మాట మనం చూస్తున్నమాట అండి. దాన్ని ఒకసారి చదువుకుందామండి. పేతురు గారు రాసిన పత్రికలు ఈ మాట చూద్దాం. పేతురు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఉంది. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పుచు అనే మాట ఉంది. అంటే సత్యం అంటే ఏంటంటే కృపయే. ఇదే రోమిలికి రాసిన పత్రికలో మీరు యోహాను సువార్తలో కూడా చదవచ్చు అనమాట. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా మాట చూస్తున్నాం. మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము చదవగలిగితే 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలుగును. కృప అనగా ఏంటంటే ఇక్కడ సత్యము. ఎందుకంటే కృపకి సత్యానికి ఏం లేదంటే కామ అనేది లేదు. చూడండి, సత్యము అని అంటే కృప. కృప అనేది ఏం చెప్తుంది? విశ్వాసం ద్వారా నీతి అనే విషయాన్ని బోధిస్తుంది. కృప ఏం చెప్తుంది? నువ్వు నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు యేసుక్రీస్తు నమ్మితే నీతిమంతుడు అవుతావని కృప చెప్తుంది అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు 10 ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతుడు అవుతావు అన్న విషయం చెప్తుంది. ఇప్పుడు దుర్నీతి చేత సత్యం ఏమవుతుంది? అడ్డగింపబడుతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా నేను నీతిమంతులని ఎందుకు ఎంచుకోవట్లేదు అంటే వారందరిలో కూడా ఏముందని చెప్తున్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు వారిలో దుర్నీతి ఉంది. ఆ దుర్నీతి ఏంటి అని అంటే క్రియల మూలంగా నీతిమంతుడు అవుట అనేది చెప్తుందన్నమాట. యేసుక్రీస్తు నందు నీతిమంతుడైన వాడు నీతిమంతులను ఒప్పుకోవట్లేదంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఇలా అనుకోవచ్చు, అసలు యేసుక్రీస్తు చనిపోయాడు అనే విషయాన్ని నమ్మితే నీతిమంతుడు అనే విషయాన్ని కూడా నమ్మాలా? యేసుక్రీస్తు చనిపోయాడు అనే విషయాన్ని నమ్మితే యేసుక్రీస్తే నా జీవితం అని కూడా నమ్మాలా? యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్మితే నా పని అంతా కూడా ముగించబడిందని నమ్మాలా? ఇప్పుడు యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడని నమ్ముతున్నామని చెప్తూనే ఇంకా 7 వారాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా లేదా? అంటే ఇప్పుడు వీళ్ళు యేసుక్రీస్తు చనిపోయాడని నమ్ముతున్నారా? వీళ్ళు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు చనిపోయాడు కదండి అంటున్నారు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు చనిపోయాడని నమ్మడం అంటే అర్థం ఏంటంటే అది నీలో కార్యసాధనం అవ్వాలి. ఇంకా నా జీవితంలో ఈ మేలు జరగాలంటే నేను ఓ 10 రోజులు ఓ 2 వారాలు ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలా? ఇంకా నా జీవితంలో మేలు జరగాలంటే ఎక్కడికెళ్ళాలా? గౌరీపట్నం వెళ్ళాలా? ఆ గుండు గీకించుకోవాలా? కొంతమంది ఇలా ఉంటారు. ఏంటి? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా జీవితం ఈ కార్యం జరిగితే ఆ ఏం చేస్తాం? మా ఇంటి దగ్గర కృతజ్ఞత గొడుగు పెట్టుకుంటామండి. పాస్టర్ గారు ఇది జరిగితే మేము కానుక ఇచ్చుకుంటామండి. పాస్టర్ గారు ఇది జరిగితే మేము పలానా చోటుకి వెళ్దాం అనుకుంటున్నామండి. అంతే కదా? ఈ కార్యం జరిగితే మనం అందరం కూడా
ఎక్కడికి వెళ్తాం? గౌరీపట్నం వెళ్ళి తలనీలాలు ఇచ్చుకుందాం అనుకుంటాం. అంతే కదా! అసలు ఇలా ఎందుకు అనుకుంటున్నాడు మానవుడు? ఇప్పుడు యేసుక్రీస్తునందు జీవానికి కూడా వెల చెల్లించబడిందని నమ్మితే మరలా తానేదో చేసి దాన్ని పొందుకోవడానికి ప్రయత్నాలు చేయడు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే వాళ్ళలో ఉన్న దుర్నీతి సత్యంని ఏం చేస్తుంది? అడ్డగిస్తుంది. సత్యం అనేది ఏంటి? విశ్వాసం ద్వారా నీతి, విశ్వాసం ద్వారా జీవితం. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్నవి ఎవరికి? మన కొరకే. అవన్నీ కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయాడో, అప్పుడే వీటన్నిటికి కూడా మనల్ని ఏం చేశాడు? వారసులుగా చేసేసాడు. కానీ ఇప్పుడు అవన్నీ పొందుకోవాలంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈళ్ళు అనంటే, ఇలా మాట్లాడుతున్నారు. ఏమని? నీ జీవితంలో ఆ కార్యం జరగాలంటే నువ్విది చెయ్యాల. హ్మ్. నీ జీవితంలో మేలు జరగాలంటే ఇలా ఉండాలని చెప్తున్నారు కానీ, యేసుక్రీస్తు ద్వారా నీకది కలిగింది. యేసుక్రీస్తు ద్వారా అది నువ్వు పొందుకుంటావనే విషయాన్ని వీళ్ళు చెప్పట్లేదు. అంటే వాస్తవానికి ఆయన చనిపోయాడని వీళ్ళు ఆహ్, వాస్తవానికి యెరూషలేములో జరిగిన సంఘటన అంతా కూడా పిక్చర్‌లో చూపిస్తున్నారు గానీ, వీళ్ళ లైఫ్‌లో దాన్ని ఏం చేయట్లేదు? నమ్మట్లేదు. అంటే పైకి భక్తి గలవారుగా ఉన్నారు గానీ, దాని శక్తిని ఏం చేయట్లేదు ఈళ్ళు? అనుసరించట్లేదు. వాస్తవానికి ఈళ్ళు ఏం కనపరుచుకుంటున్నారు? గుడ్ ఫ్రైడే చేయడం వల్ల. మేము భక్తి గలవారమని కనపరుచుకుంటున్నారు గానీ, దాని శక్తి ఏంటి వీళ్ళకి ఎప్పుడు అర్థమవుద్ది? అసలు ఆయన చనిపోవడం ద్వారా ఏం జరిగిందో నమ్మినప్పుడే గదా! ఇప్పుడు ఆయన చనిపోయాడని నువ్వు నమ్మితే, నీతిమంతుడని కూడా నమ్మాల. ఆయన చనిపోయాడని నమ్మితే, నీ జీవితం విషయమై ఆయన సంపూర్ణమైన వెల చెల్లించాడని కూడా నమ్మాలి. ఈరోజు అలా నమ్మలేకపోతున్నాడంటే అర్థం ఏంటి? వారిలో ఒక దుర్నీతి ఉందో. ఆ దుర్నీతి ఏంటంటే, ఇంకా నేనేదో చేస్తేనే అవుతాననే దుర్నీతి ఉంది. దాని ద్వారా ఇప్పుడు సత్యం ఏమవుతుంది? అడ్డగింపబడుతుంది. అందుకే ఎందుకనంటే, ఈరోజు విగ్రహాల దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం అదే. ఇప్పుడు విశ్వాసి జీవితంలో ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం ఏంటో తెలుసా? స్వనీతే. ప్రభు ఇలా అన్నాడు ఎప్పుడు, ఇశ్రాయేలీయుల దగ్గరికి ఎప్పుడైతే 10 ఆజ్ఞలొచ్చినాయో, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి 10 ఆజ్ఞల్లో? విగ్రహారాధన. అంటే స్వనీతి మానవుడిలో ఎప్పుడైతే కలిగిందో మొట్టమొదటి మానవుడు ఎక్కడికెళ్తున్నాడు? విగ్రహం దగ్గరికెళ్తున్నాడు. ఇప్పుడు విగ్రహం అనేది ధర్మశాస్త్రం బట్టే ఉందా? ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా విగ్రహాలను పూజించారా? ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా అబ్రహాము యూఫ్రటీస్ నది అద్దరం దేవతలను పూజించాడనేది ఉంది. అసలు మొట్టమొదటి విగ్రహం చేసుకున్నది ఎవరు? అసలు స్వనీతి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఎక్కడ స్వనీతి చూడగలుగుతాం అంటే ఆదికాండంలో ఆదాం కచ్చడాలు చేసుకున్నాడా? ఆ కచ్చడాలే స్వనీతి. చూడండి. తన దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఆదాము చేసుకున్న ఆ కచ్చడాలో కూడా స్వనీతి అన్నాడు. అంటే విగ్రహం అనేది స్వనీతి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి కూడా విగ్రహం అనేది ఉంది. అంటే ఈరోజు మనుషుల దృష్టిలో ఈరోజు ప్రభు నమ్మిన వారు కూడా కొన్ని కొన్ని విగ్రహాలు పెట్టుకొని ఉంటున్నారంటే కారణం ఏంటంటే వారిలో ఉన్న స్వనీతి. అంటే దేవునికి ఇంకా ఏదో ఇస్తే, దేవునికి ఇంకా ఏదో చేస్తే మేము నీతిమంతులు అవుతాము. ఇప్పుడు విగ్రహాలను ప్రోత్సహిస్తుంది ఎవరంటే ఇప్పుడు మరి ఉన్న సేవకులు కాదా? హ్మ్. అంతే కదండీ! ఈరోజు ఆచార సంబంధమైన భక్తిని ఈరోజు తీసుకొచ్చారన్నమాట అండి. అంటే ఇలా చేత్తేనే నీ జీవితంలో కార్యం జరిగిద్ది. లేకపోతే జరగదు. అంటే ఇప్పుడు లేకపోతే జరగదంటే యేసుక్రీస్తు నీతిమంతుడు అవ్వడానికే చనిపోయాడా? మరి కొనసాగించేవాడు కాదన్నట్టే కదా! విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించేవాడు ఆయనే. ఇప్పుడు నువ్వు ఇలా చేస్తేనే నీకది జరుగుతదంటున్నారంటే వాస్తవానికి ఈళ్ళేం నమ్మట్లేదు? జీవితం కొరకు కూడా వెల చెల్లించాడనే విషయాన్ని వీళ్ళు నమ్మట్లేదు. అంటే హెబ్రీ పత్రిక 2:12లో 12:2లో ఈళ్ళేం తీసేసారు? కొనసాగించేవాడు ఆయనని తీసేసి వీళ్ళేం చేసేసారు? ఆ! కొన్నింటిని పెట్టేశారు. ఇదిగో నువ్విలా ఉంటేనే జరుగుతది. కానీ మనం నమ్మాల్సిందేంటంటే, ఆయన పొందిన గాయముల చేత, ఆయన అర్పించిన అర్పణ చేత, మన జీవం కొరకు కూడా ఏం చేయబడింది? వెల చెల్లించబడింది. జీవమునకు, భక్తికి కావలసిన వాటన్నీ కూడా అవన్నీ మనకేమయ్యాయంటే సిద్ధపరచబడ్డాయి. మన జీవితం ప్రభువులో ఏమైందంటే సమాప్తి చేయబడిందనమాట. ఇప్పుడు మనం చేయాల్సిన పనేంటి? ఆయన పని ముగించబడిందని నమ్మాలి. ఫినిష్డ్ వర్క్‌ని నమ్మాల. నా విషయమే వెల చెల్లించబడిందని నమ్మాల. ఈరోజు ఎన్ని కార్యాలు చేయాలి? ఇప్పుడు ఆ కార్యాలన్నిటి విషయమై వెల చెల్లించబడిందని నమ్మాల. నమ్మినప్పుడే కదా నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. అంతే కదండీ! ఇప్పుడు కుమారుల విషయమై వెల చెల్లించబడిందని నమ్మినప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉంటారు?
ధైర్యంగా ఉంటారు. చూడండి, నా విషయమే వెల చెల్లించబడిందని నమ్మాలి. అంటే ఫినిష్డ్ వర్క్ నమ్మాలి. ఈరోజు వెల చెల్లించబడిన విషయాన్ని నమ్మకం ద్వారా ఈరోజు రోజు ఫినిష్డ్ వర్క్ నమ్మకపోవడం ద్వారానే, పని సమాప్తమైందని నమ్మకపోవడం ద్వారానే విశ్వాసి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే శరీర ఆచారాలలోనికి వెళ్తున్నాడు అనమాట. కాబట్టి మీరు ఆలోచన చేయండి ప్రభునంతులారా. మనం ఏదో చేస్తేనే మనం అది పొందుకుంటాము అని అయితే ఖచ్చితంగా మనం ఏదో చేస్తేనే నీతి అనేది పొందుకోవాలి. కానీ మన నీతి ఏదో చేస్తే కలగలేదు. ఆయన దానముగా, ఆయన ఉచితముగా మనకు దానిని అనుగ్రహించాడు. అంటే దుర్నీతి ద్వారా ఏమవుతుంది? సత్యం అనేది అడ్డగించబడుతుందన్నమాట అండి. అందుకే దేవుడు ఇలా అన్నాడు ఏంటంటే, యథార్థంగా నడుచుకో అబ్రహామా అన్నాడు. యథార్థంగా నడుచుకోవడం అంటే ఏంటి? సపోజ్ ఒక పాట పాడమని చెప్పారు. ఇప్పుడు పాట పాడమని చెప్తే మీరు ఏ పాట ఎత్తుకున్నారు? ఆ? ఈ రోజుకి ఏ పాట కావాలో ఆ పాట ఎత్తుకున్నారు. ఆ పాటలో ఏం లేదు. వాస్తవానికి నువ్వు నీతిమంతుడు అనే విషయం లేదు. నువ్వు నీతిమంతులను ఒప్పింప చేసే విషయం లేదు. ఆ పాటలో ఏమనుందంటే నిన్ను పాపిగా ఒప్పింపజేసే ఆ మాటలున్నాయి. ఒప్పింపు చేసి ఉన్నప్పుడు ఆ పాట పాడడం యథార్థత. ఒకవేళ ప్రార్థన ఇచ్చాం. ప్రార్థన ఇచ్చినప్పుడు కూడా నువ్వు యేసుక్రీస్తు విధేయతను నువ్వు ఒప్పుకోవట్లేదనంటే, నువ్వు అవిధేయుడిగా ఉన్నట్టే గదా! ఇప్పుడు ప్రార్థన ఇచ్చినప్పుడు నేను నీతిమంతుడని ఒప్పుకోవట్లే. ప్రార్థన ఆ పాట పాడమన్నప్పుడు నీతిమంతుడని ఒప్పుకోవాలన్న పాటలు పాడట్లే. వర్తమానం విన్నప్పుడు కూడా నీతిమంతుడనే విషయాన్ని ఒప్పుకోవట్లే. ఒప్పుకోకపోవట్లే వల్ల కారణం ఏంటంటే, ఇలా ఎందుకు ఉంటున్నారు అనంటే వాస్తవానికి వీళ్ళు సత్యమునకు వీళ్ళు అవిధేయులుగా ఉన్నవారే అని ప్రభు చెప్తున్నారు. మనం ఎప్పుడు యథార్థంగా ఉంటాం? ప్రభు చెప్పాడు గదా! మనము ఆత్మకు విధేయులుగా ఉండడం ద్వారానే. మనము సత్యమునకు విధేయులుగా ఉండడం ద్వారానే మనం ఏం చేస్తాం అంటే యథార్థంగా ఉండగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఆరాధన చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఆరాధనకి, మన ఆరాధనకి తేడా ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఆరాధన చేశారా లేదా? చేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీయుల ఆరాధనకి, మన ఆరాధనకి తేడా ఏమన్నా ఉందా? చెప్పండి. ఇశ్రాయేలు ఆరాధనకి, మన ఆరాధనకి తేడా ఏమైనా ఉందా? ఏంటి తేడా? మనము ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని బట్టి వారు ఆరాధన చేస్తారు. మనము ఇప్పుడు ఇశ్రాయేలులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? లేడు. మనలో ఉన్నాడా? ఉన్నాడు. అసలు యథార్థత అనేది ఎప్పుడు అంటే పరిశుద్ధాత్మ ద్వారానే స్టార్ట్ అవుద్ది. ఎందుకు? పరిశుద్ధాత్మ ఎక్కడుంటాడో అక్కడ సత్యం ఉంటది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు సత్యం అనేది ఎవరి ద్వారా స్టార్ట్ అవుద్ది? ఆత్మకు విధేయులవ్వడం ద్వారా స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆత్మ లేనప్పుడు సత్యం ఉంటదా? సత్యం ఉండదు. సత్యం లేనప్పుడు వారిలో యథార్థత ఉంటదా? అందుకే వాళ్ళు వారు పాడే పాట కూడా ఎలా లేదు యథార్థంగా? లేదు. కానీ యథార్థమైన ఆరాధన ఎక్కడుంది? క్రొత్త నిబంధనలో ఉంది. అక్కడే చెప్పాడు ఏమని? ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించేవారే వారు చేసే ఆరాధన ఎలా ఉంటది? యథార్థం. ఇప్పుడు శరీరాన్ని బట్టి ఆరాధన చేసేవాడు ఏమనుకుంటాడు? ఖచ్చితంగా ఆ ఆరాధన ద్వారా తన మహిమను కోరుకుంటాడు. పాట పాడారు. పాట పాడితే మహిమ కలగాల? దేవునికి మహిమ కలగాలి. మీరు పాట పాడారు. పాట పాడిన తర్వాత పాటంతా పాడేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత పాట ఎలా పాడాను అక్క అన్నారనుకోండి. అదేంటి? మరి అది దున్నిది కాదు. పాట పాడినప్పుడేమో దేవునికి స్తోత్రం అన్నారు. ఆ! పాట అయిపోయిన తర్వాత ఎలా పాడానక్క అని అడుగుతున్నారంటే అర్థం ఏంటి? అంటే వీళ్ళు కూడా మహిమ కోరుకున్నారు లేదా? మనం ఎప్పుడు మహిమ కోరుకుంటాం? శరీరాన్ని బట్టి ఆరాధన చేస్తే మెప్పు కోరుకుంటున్నాం. కానీ ఆత్మ ద్వారా ఆరాధన చేసినప్పుడు ఏం కోరుకుంటాం? ప్రభువే ప్రాముఖ్యమైన వాడు, ఆరాధనకు యోగ్యుడని ప్రభువుని మనం ఏం చేస్తాం? హైలైట్ చేస్తాం. ఈరోజు ప్రభు హైలైట్ కాదు ఎందుకని. అసలు చాలా సార్లు ఈరోజు ఆరాధన ఎందుకు యథార్థంగా ఉండట్లేదంటే నేటి సంఘాలలో ఓన్లీ ఒకటే కారణం ఏంటంటే, ఆయన మరణాన్ని వీళ్ళు ఒప్పుకోకపోవడం వల్లనే అంతే. అంతకంటే ఏం లేదు. కానీ ఈళ్ళు ఇప్పుడు మరణాన్ని ఏం చేస్తున్నారు? డెకరేట్ చేస్తున్నారనమాట. వాస్తవానికి
ఇలా మరణాన్ని నమ్మడం అంటే నేను నీతిమంతులను ఒప్పుకోకుండా మరణాన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు? డెకరేట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి వీళ్ళు సత్యాన్ని ఏం చేయట్లేదు, ఒప్పుకోవట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. నిజంగా మరణాన్ని ఒప్పుకున్నవాడు ఎలా ఉంటాడు? నేను నీతిమంతునని ఎంచుకుంటాడు. ఆ! పాప విషయమై చనిపోయానని ఎంచుకుంటాడు. ఆత్మ ద్వారా ఇతని లైఫ్ డీల్ చేస్తాడు. కానీ ఇప్పుడు దాన్ని ఒప్పుకోకపోవడం ద్వారా ఏం జరుగుతుందనంటే, ఆ వ్యక్తి మరల ఎక్కడికెళ్తున్నాడో తెలుసా? శరీరాచారంలోకెళ్తున్నాడు. ఎందుకెళ్తున్నాడు? టు బికమ్ రైచియస్, నీతిమంతుడవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. నీతిమంతుడని ఎంచుకున్నవాడు జీవితంలోకి ప్రవేశిస్తాడు. నీతిమంతుడో కాదో డౌట్ ఉన్నవాడు నీతిమంతుడవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు నీతిమంతుడవ్వడానికి నేను నీతిమంతుడో కాదు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఏమవుతున్నాడు? ఆ వ్యక్తి పడిపోతున్నాడు. ఎక్కడ పడిపోతున్నాడు? శరీరాచారాల్లోను పడిపోతున్నాడు. ఆచారాలు ఎక్కడున్నాయి? ధర్మశాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఉపవాస దినం చేస్తారు. ఉపవాసం ఉండమంటున్నారు చాలా మంది. ఉపవాసం ఎందుకు ఉండమంటున్నారు? హ్మ్. రాణి పిన్ని గారు చెప్తారండి. ఇప్పుడు ఉపవాసం ఎందుకు ఉండమంటున్నారు? పిల్లలు పుట్టడానికి. ఆ! ఇప్పుడు పిల్లలు పుట్టాలంటే ఇప్పుడు ఉపవాసం ఉండాలని చెప్తున్నారు కదా! ఆ! ఒక ఆవిడ బ్యాండర్‌లో ఒక అక్క అంటుందన్నమాట. ఏమంటుంది? ఇలా ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను తమ్ముడు. పెద్దాల్లో కూడా ఒక ఆవిడ అలా అనింది. అప్పుడు నేనన్నాను, ఇప్పుడు మరి వాక్యం అంతా చెప్పిన తర్వాత ఆవిడ నన్నడిగింది. ఏమని అడిగిందంటే, మరి పాస్టర్ గారు మరి 7 వారాలు ఉపవాసం ఉందాం అనుకుంటున్నానండి. కానీ మీరు చెప్పిన వాక్యం వేరుగా ఉంది. మరి నన్నేం చేయమంటారు అని అడిగింది. మీరేం చేయక్కర్లేదు. యేసుక్రీస్తే ముగించబడిన పని అని నమ్మండి. ఆ పని వైపే మీరు చూడండి చాలు మీకు ఆ కార్యం జరుగుతదన్నాను. అంతే కదండీ! ఇప్పుడు ఉపవాసం ఉంటే నా జీవితంలో కార్యం జరుగుతదనుకుంటే నీకాయన ఏం గాదు. నీకాయన తండ్రి కాదు గదా! ఇప్పుడు చూడండి. నీకాయన తండ్రి అవుతాడప్పుడు. ఇప్పుడు ఆయన నీకేమవుతాడు? ఇప్పుడు నువ్వు ఉపవాసం కష్టపడి 14 రోజులు ఉపవాసం ఉన్నావు. 14 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నువ్వేమనుకుంటున్నావు? ఖచ్చితంగా కార్యం జరగాలనేది ఏంటి? డిమాండ్. అంతే కదా! ఒకటి డిమాండే కాదది. డిమాండే. ఇప్పుడు 14 రోజులయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఇప్పుడు పిల్లలు దేన్ని బట్టి పుట్టారు? సపోజ్ మామూలుగా అనుకుందాం. ఇప్పుడు 14 రోజులు ఉపవాసం ఉన్నారండి. ఉపవాసం ఉన్న తర్వాత పిల్లలు పుట్టారండి. ప్రభువుకి స్తోత్రం. పుట్టడం మంచిదే కదా! పిల్లలు పుట్టారు. మరి అలా పుట్టడం ద్వారా ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? హ్మ్. నేను ఇలా చేయడం ద్వారా నాకు పిల్లలు పుట్టారు అని అనుకుంటాడనుకోడా? కానీ అది దేవుని చిత్తం కాదు. పిల్లలు పుట్టడం దేవుని చిత్తమే. కానీ అలా పుట్టడం దేవుని చిత్తమైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు సర్వము కూడా యేసుక్రీస్తునందు ఉన్నదని ఎరిగి, అదంతా ఉచితంగా మనకు అనుగ్రహించాడని చెప్పి, నీతిమంతుడు దాన్ని స్వాస్థ్యం ఇచ్చాడని చెప్పి, మరలా ఇప్పుడు ఇదేమీ ఎంచుకోకుండానే వాళ్ళకి ఆ విషయంలో కార్యం చేశాడనుకో, ఖచ్చితంగా దేవుడేమవుతాడప్పుడు? క్రీస్తుకు వేరుగా కొన్ని కార్యాలు చేసేత్తన్నట్టే కదా! అప్పుడు యేసుక్రీస్తు సర్వాధికారం ఎలా అవుద్ది? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏముంది? ఆయన సర్వాధికారి అంటే దేవుడు సమస్తాన్ని కూడా ఎవరికి అప్పగించాడు? యేసుక్రీస్తుకి అప్పగించాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకి అప్పగించిన తర్వాత, ఇప్పుడు యేసుక్రీస్తుకి వేరుగా వాళ్ళ జీవితంలో కార్యం జరిగిపోయిందనుకోండి. అప్పుడు దేవుడు యేసుక్రీస్తుని ప్రాముఖ్యత కలగజేసినట్టా? కాదు. ఇప్పుడు అలాగని వీళ్ళు ఇంతలా డిమాండ్ చేస్తున్నారు కదా! ఏంటి? కార్యం జరగాల, మా జీవితంలో కార్యం జరగాలనుకున్నారు. రేపు పొద్దున కార్యం జరగలేదనుకోండి, వీళ్ళ మనసు ఏమవుద్ది? ఆ! వీళ్ళ మనసు ఎంత కఠినపరచబడతది. అంతే కదండీ! రేపొద్దున 14 రోజులు ఉన్నాను. అయినా సరే నా జీవితంలో కార్యం జరగలేదని వీళ్ళు నిరాశలోకి వెళ్తారా ఎళ్ళరా? వెళ్తారు. కానీ నిరాశలో ఉంచడం దేవుని చిత్తం గాదు. ప్రభు ఇలా అన్నాడేంటంటే, క్రీస్తునందు ఏముంది? సర్వ సంపూర్ణత కూడా క్రీస్తునందు ఎందుకుంది? అది దేవుని చిత్తమయింది. ఇప్పుడు సమస్తాన్ని కూడా యేసుక్రీస్తునందు ఎందుకు పెట్టాడు? యేసుక్రీస్తునందు ఉన్నవాడిని ఇవ్వడానికి పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జీవించాల్సిన వ్యక్తులు, ఇప్పుడు యేసుక్రీస్తుకి వేరుగా ఉపవాసం ఉండి సంపాదించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ దానిని ఏమన్నాడంటే, దుర్నీతిని అని చెప్పాడన్నమాట అండి. కానీ అలా చేయడం ద్వారా ఏమవుతుందనంట, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏం చేత్తారంటే, ఆహ్, దేవునికి వేరుగా ఆ విగ్రహాలను స్వనీతిలోకి వెళ్తారన్నమాట అండి. ఇప్పుడు నేనే అన్నాను ఏమన్నాను? 14 రోజులు ఉపవాసం ఉండు. దేవుడు నీ జీవితంలో కార్యం చేత్తారంటే, ఇప్పుడు కార్యం జరిగిన తర్వాత ఎవరవుతారు దేవుడు? చెప్పినోడు అయిపోతాడు. అంతే గదండీ! ఇప్పుడు నువ్వు కొబ్బరి నూనె ఇచ్చాను. కొబ్బరి నూనె ఇచ్చి ప్రార్థన చేసి పిల్లలు పుట్టారనుకోండి, ఇక దేవుడెవరు? ఆ కొబ్బరి నూనె. చూడండి. ఇప్పుడు అలాగే అంటే అది స్వనీతి. గిద్యోను
ఏం చేశాడు? యుద్ధం రాత్ర బైబిల్ స్టడీలో దేవుడు మాట్లాడా? యుద్ధం అయింది. యుద్ధం అయిన తర్వాత వీళ్ళు కొల్లగొట్టారు మిద్యానీయుల్ని. బంగారం అంతా తెచ్చుకున్నారు. బంగారం అంతా తెచ్చుకున్న తర్వాత ఆ ఆస్తిలో కొంత నాకివ్వండి అని అడిగాడు గిద్యోను. ఇచ్చినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? దానికేముందని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న పోగులన్నీ విప్పి మరి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గిద్యోను ఏం చేశాడో తెలుసా? అదంతా కూడా ఒక వస్త్రంగా చేసేసి దాన్ని ఒక ఒక ఇంట్లో పెట్టాడు. ఇంటిలో పెడితే ప్రజలందరికి ఏమైంది? ఆ ఇల్లే గుడయిందిప్పుడు. దేవుడు గిద్యోను ఎదురుగా ఎలా ఉన్నాడు? ఇప్పుడు కోపగించాడు దేవుడు. అంటే ఏంటి? ఇప్పుడు విగ్రహం పెట్టింది ఎవరప్పుడు? ఇప్పుడు ప్రజలనుకున్నారు. ఇప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఇతను బంగారం తీసుకొని ఇంటికెళ్ళలేదింక. అది ఆ బంగారంతో ఏం చేసాడు? ఒక వస్త్రం చేసి అది గుడిలో పెట్టాడు. ఇప్పుడు ఆ గుడి ఏమైపోయిందంటే ఇంటిలో పెట్టాడు. ఆ ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది ప్రజలకి? గుడి అయిపోయింది. అంటే ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారంటే, ఏదైతే మన జీవితంలో కార్యం జరిగిందో అదే దేవుడిక. కానీ దాన్ని దేవుడు ఏం చేయలేదంటే దాన్ని అంగీకరించలేదు. అలా జరగడానికి కారణం ఏంటంటే దుర్నీతి. ఆ దుర్నీతి రావడానికి కారణం ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు నీతిమంతుడినని విశ్వాసం ఎంచుకోకపోవడం ఒక్క కారణమే. ఆయన సమాప్తం చేశాడనే కారణాన్ని ఎంచుకోకపోవడం వల్లనే నేనింకా ఏదో చేయాలనే ఆలోచనలోకెళ్తున్నాడన్నమాట. అయితే ప్రభు చాలా స్పష్టంగా తేటగా ఇలా చెప్పాడు ఏంటనంటే, నేను పాపం విషయమై చనిపోయాను, నీతి విషయమై జీవిస్తున్నాననే విషయాన్ని మీరేం చేయండి? ఎంచుకోండి అన్నాడన్నమాట. అలా ఎంచుకోవడం ద్వారా ఏం జరుగుతుందనంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఈ చేదు పోతుంది. ఏ చేదు? ఇంకా నేనేదో చేయాలనే చేదు పోతుంది. ఇంకేం చేస్తారు మీరు? ఇంకిప్పుడు ఇంకా ఏదో చేయాలనుకుంటే అంటే ఆయన చేసిన దానికి సమాప్తమని పలికాడు సిలువలో ఏడో మాట. ఆ మాట పలకక్కర్లేదు ఇంక గదా! ఇప్పుడు ఆయన చనిపోయిందెందుకు? ఖచ్చితంగా జీవితం కొరకు కూడా ఆయన వెల చెల్లించేశాడు. ఆ వెలను మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితంలో సమస్తము కూడా ఏమవుతదంటే కలుగుతది. మనం నమ్మాల్సిందేంటంటే పని ముగించబడింది. మోషేతో అన్నాడు కదా దేవుడు ఏమని? "నువ్వెళ్లి ఆ బండతో మాట్లాడు." ఎందుకన్నాడు బండతో ఎళ్లి మాట్లాడమని? ఆ బండను ఆల్రెడీ ఆయన నీళ్ళతో నింపేశాడు. ఇప్పుడు నువ్వెళ్లి మాట్లాడితే కార్యం జరుగుతది. కానీ మోషే గారు ఏం చేశారు? మాట్లాడమంటే ఏం చేశాడు ఈయన ఎళ్లి బండను కొట్టాడు. కొట్టిన తర్వాత నీళ్ళొచ్చినాయా రాలేదా? వచ్చినియి. అదేంటి నీళ్ళెందుకొచ్చినియి? చెప్పండి నీళ్ళెందుకొచ్చినియి చెప్పండి? హ్మ్. నీళ్ళిచ్చాడు. సరే. ఎలాగైతేనో నీళ్ళిచ్చేత్తాడా? ఇప్పుడు మాట్లాడమని దేవుడు చెప్పిన తర్వాత నువ్వు కొట్టినా గొరవొచ్చేత్తాయనంటే ఎలా కుదురుద్ది? మా అలాగైతే నువ్వు ఏదోలా చెప్పు బండ దగ్గరికెళ్ళానంటే సరిపోద్ది. అతనేదో చేస్తాడు. కానీ దేవుడు స్పెసిఫిక్‌గా ఏమన్నాడు? "నువ్వెళ్లి మాట్లాడు" అన్నాడు. అంటే అర్థం ఏంటి? మాట్లాడటం దేవుని చిత్తం. ఎందుకు? ఆల్రెడీ నేను నీళ్లు పెట్టాను. నువ్వు మాట్లాడితే నీళ్ళొస్తది. ఇది దేవుని చిత్తం. ఇప్పుడు మోషే ఎళ్లి ఏం చేసాడు? బండను కొట్టాడు. కొట్టడం ద్వారా ఏమైనాయి? నీళ్ళొచ్చినాయా? రాలేదా? వచ్చినియి. వచ్చినాయని కారణం ఏంటి? వచ్చేసినాయంటే అది దేవుని చిత్తమేనా? మరి దేవుని చిత్తం కాదు గదా! అసలు దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీళ్ళిచ్చాడు. మరి దేవుడు చెయ్యొద్దని పని చేసినందుకు మోషేని వదిలేసాడా? మోషేని వదలలేదు. పాలు తేనెలు ప్రవహించు ఆ దేశం వెళ్ళనివ్వలేదు. ఆపేసాడు. ఎందుకు? అది ఆయన పరిశుద్ధతను సన్మానించడం కాదిది. అక్కడ దేవుడు చెప్పాడు ఏమని? మోషే నీవు నా పరిశుద్ధతను ఎందుకు ఇప్పుడు ప్రజలందరూ చూస్తున్నారు లేదా మోషేతో ఆ దేవుడు ఆ మాట చెప్పినప్పుడు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడో ప్రజలు అదే చేస్తారు. యథా రాజా తథా ప్రజ అంటారు కదా! అంటే ఇప్పుడు మోషే ఏం చేస్తున్నారు? ప్రజలు ఏం చేస్తారు మరి? అదే కదా నేర్చుకుంటారు. ఇప్పుడు వారు ఎదురుగుంట ఎళ్లి ఎప్పుడైతే కొట్టాడో, ఇప్పుడు కొట్టినప్పుడు నీళ్ళొచ్చేసినాయంటే ప్రజలేమనుకుంటారు? కొట్టాలన్న మాట అనుకుంటారా లేదా? కొట్టాలని అనుకుంటారు. కొట్టాలని అనుకున్నప్పుడు ఏం జరిగిందనంటే, దేవుడు చూసి ఇలా అన్నాడేటంటే, అది ఇశ్రాయేలీయులందరూ ఎళ్తారు గానీ నువ్వెళ్ళవని దేవుడు చెప్పాడు. అంటే ఈరోజు విశ్వాసులు ఎందుకిలా ఉన్నారంటే, సేవకులే ఏం చేత్తన్నారు? ముగించబడిన పనిని విశ్వాసుల చేత ఒప్పించట్లేదు. అందుకే ఈరోజు సేవకులే ప్రవేశించలేదు ఎక్కడికి? స్వార్థంలోకి. వీళ్ళని దేవుడు ఏం చేశాడు? ఆపాడు. వీళ్ళెప్పుడైతే మాట్లాడే అనుభవంలోకొస్తారో అప్పుడే దేవుడు అవన్నిటిని కూడా దాంట్లోకి ప్రవేశాన్ని కలగజేయగలుగుతాడన్నమాట. కాబట్టి మనం నమ్మాల్సిందేంటంటే పని ఆల్రెడీ ఏమైంది? ముగించబడింది. ముగించబడిందని నమ్మినప్పుడు మనం ఇంకా ఏదో చేయాలనే ఆలోచనలు మనకి ఉండవు. ఇంక ఏదో చేస్తేనే కార్యం జరుగుతదనే ఆలోచన ఉండదు. పనంతా కూడా ముగించబడింది కాబట్టి నువ్వేం చేయాలా? ఆ పనిని నమ్మి నువ్వు కూర్చోవాలి. ఆ పని నమ్మి ఏం చేయాలా? కూర్చో. ఇప్పుడు పరలోకంలో
యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు? రాణిపిని గారు, నా మాట వినపడుతుందండి? సరే, చూడండి. ఇప్పుడు ప్రభు ఇలా అంటున్నారు, ఏమంటున్నారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకం కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడు ఆయన? మనం ఎప్పుడు కూర్చుంటాం? పని అయిపోయిన తర్వాత. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు కూర్చున్నారు? పని అయింది. మరి మనల్ని ఎందుకు కూర్చోబెట్టాడు? ఉం? మనం నమ్మాల్సింది ఏంటి? మన పని కూడా సంపూర్తి చేయబడింది. అంటే ఇప్పుడు ఏం చేయంటున్నాడు? మనల్ని ఎందుకు కూర్చోబెడుతున్నాడు అంటే, ఏదైతే ముగించబడిందో ఆ పని అంతా కూడా మనకి చెప్తున్నాడు. ఇప్పుడు సృష్టి అంతా చేసి ఆదాంకి ఇచ్చాడా లేదా? అలాగే మన విషయమే తన పని ఆల్రెడీ సంపూర్తి చేసి ఏం చేశాడు? ఇదిగో ఇదంతా మనదే. ఇలా ఇప్పుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనతో చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు కూర్చోబెట్టి మరి. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, ముగించబడిన పనిని ఎప్పుడైతే నమ్ముతామో ఆ మన మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? చూపిస్తాడనమాట. కూర్చున్నవాడు ఏం చేయగలుగుతాడు? చూడగలుగుతాడు. మరి కూర్చుందనమాట. లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా కూర్చుందని అంటే నిజంగా అది దేవుడు ఇచ్చిన రెస్ట్. ఖచ్చితంగా మనం కూడా ఏ విషయంలో అయితే కార్యాన్ని కోరుకుంటున్నామో ఆ విషయాన్ని ఏం చేయాలా? కూర్చోవాలా. దేవుడు ఏం మాట్లాడుతూ కూర్చోవాలా. ప్రభు ఇలా చెప్తున్నాడు ఏంటంటే, ముగించబడిందని నమ్మినవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కాబట్టి ఆ సత్యమునకు వేరుగా దుర్నీతిని మనం ఏం చేయకూడదు? చూడండి, ప్రోత్సహించకూడదు. కాబట్టి ప్రభు అట్టి కృప ప్రభు మీకు ఇచ్చిన గాక. ఆమేన్. కాబట్టి మీరు ముగించబడినవి ఎంచుకోండి. ఎలా ఎంచుకోండి? ఏంటంటే, ఇది ఇది చాలు అని ఎంచుకోండి. ఏది చాలు? ఆయన చనిపోయాడు, అది చాలు. అదొక్కటే చాలు. నీ జీవితంలో కార్యం జరగడానికి అదొక్కటే చాలు. అయిపోయింది నీ జీవితంలో కార్యం జరగడానికి. అంతా రెడీ అయిపోయింది. ఇక యేసుక్రీస్తు ఒక్కడు నీ జీవితంలోకి చాలు. ఆ పని చాలు. కాబట్టి నీ జీవితంలో కార్యం జరగబోతుంది. ఆమేన్. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనందరి జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ఆ కార్యాలకు అన్ని ఏమైనాయి? యేసుక్రీస్తునందే ఉన్నాయి. ఇప్పుడు మనం అవన్నీ కూడా పొందుకోవాలంటే మనం చూపించాల్సిన ఐడెంటిటీ కార్డ్ ఏంటి? ఇప్పుడు కొన్నిసార్లు లోపలికెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డ్ బయటుంటాడు. బయటున్నప్పుడు ఏం చేయాలా? ఐడెంటిటీ కార్డ్ చూపించాలి. చూపిస్తే లోపలికి ఎళ్ళనిస్తాడు. అలాగా మన శ్వాసలోకెళ్ళాలంటే ఉన్న ఐడెంటిటీ ఏంటి? ఒకటే. ఐయామ్ ద జస్టిఫైడ్ బై ద ఫెయిత్. నేను విశ్వాసం ద్వారా నీతిమంతుడును అని అంటే చాలు. ఖచ్చితంగా మనం దేనికి అర్హులు? క్రీస్తునందున్న సమస్తానికి కూడా అర్హులమే. కాబట్టి ముగించబడిన పనిని నమ్మండి. కొట్టినంత మాత్రాన నీళ్ళొచ్చేసినాయని దేవుని చిత్తం అనుకుంటే ఖచ్చితంగా మోషేని ఆయన ఏం చేయలేదు? విడిచిపెట్టలేదన్నమాట. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు. తెలియపరిచిన సంగతులన్నిటిని బట్టి స్తుతిస్తున్నాం. నీ వాక్యం మా అందరి జీవితంలో కార్యసాధన మగునుగా. ముగించబడిన పనిని నమ్మి నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషంగాను ఉండినట్లు కృప చూపించండి. దేవా తండ్రి, ఇంకా ఏదో చెయ్యాలి. ఏదో చేస్తేనే మేము నీతిమంతులం అవుతాము. ఏదో చేస్తేనే మేము నీతిమంతులం అవుతాము. ఏదో చేస్తేనే మా జీవితంలో కార్యం జరుగుతదనే దుర్నీతి, ఆ చేదు మా జీవితంలో ఇక మీదట ఉండకుండును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నందు సమస్తము మేము కలిగి ఉంటున్నాం. వాటన్నిటికి మేము వారసులమని నమ్మడానికి దేవా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చండి. స్తోత్రాలు. నీతిమంతుడు అనే ఒప్పుకోలు ఖచ్చితంగా ఆయన చనిపోయాడని నమ్మిన వాడే కలిగి ఉండగలుగుతాడు. ఈరోజు యథార్థంగా ఉండలేకపోతున్నారు తండ్రి. దేవా తండ్రి, ఈరోజు మరణాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు గానీ, ఆ మరణం ద్వారా కలిగిన దానిని వీళ్ళు ఎంచుకోవట్లేదు. తద్వారా యథార్థమైన ఆరాధన లేదు. యథార్థమైన జీవితం ఈరోజు విశ్వాసంలో ఉండటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ సత్యం ప్రతి ఒక్కరికి తేటపరచబడును గాక. ఈ నెమ్మది, సమాధానం కలగజేయమని ప్రార్థన చేస్తాం. మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీరు మాకిచ్చిన నీతిని బట్టి స్తుతిస్తూ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ స్వాస్థ్యానికి వారసులుగా చేసిన విధానం బట్టి స్తుతిస్తాం. మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.